ఇక ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు తోటపేటకు చెందిన శీలం శ్రీనివాస్గా గుర్తించారు. డ్రైనేజీ వివాద నేపథ్యంలో ఆలయ సిబ్బందిని ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశంతో నిందితుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ రాహుల్ మీనా వివరించారు. 30th of December మార్నింగ్ అరౌండ్ 6 AM కి మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ అక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ పాండ్ దగ్గర ఉన్న ఒక శివలింగంకి ఎవరైనా పాడి చేశారు ఇది అలా అంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఇన్ఫర్మేషన్ మీద బేస్ చేసుకొని వెంటనే మా పోలీస్ టీమ్స్ అక్కడ రెస్పాండ్ అయ్యారు. వెంటనే మేము కూడా వాళ్ళకి 6 టీమ్స్లో ఫామ్ చేసి అంత చుట్టుపక్కల ఉన్న అంత సీసీటీవీ కెమెరాస్కి వెరిఫై చేసుకోమని చెప్పాము. సో ఆల్ ఆర్ టీమ్స్ దే వెరిఫైడ్ ఆల్ ద సీసీటీవీ కెమెరాస్ ఇన్ ద నియర్ బై ఏరియాస్. అది సీసీటీవీ కెమెరాస్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక్కొక్క సీసీటీవీ నుంచి వీ గాట్ వన్ ఫుటేజ్ ఇన్ విచ్ ఒక పర్సన్ అక్కడ నియర్ బై దట్ పాండ్ అండ్ దట్ ఏరియా కొంచెం లాయిటరింగ్ చేసినప్పుడు ఒక పర్సన్ ఫుటేజ్ దొరికింది. That person was seen going inside the temple through one gate and coming back within the span of 15 to 20 minutes. Adi CCTV koncham detailed ga manaki verify cheste we identified one person by the name Seelam Srinivas. అతను అంటే రామచంద్రపురం మండల్లో తోటపేట విలేజ్ నుంచి ఉన్నారు. అతనికి బేస్డ్ ఆన్ ది స్కూటీ ఇన్ విచ్ హీ హెస్ కమ్ అండ్ హిజ్ క్లోత్స్ మేము ఐడెంటిఫై చేసి అతనికి వీ హ్యావ్ కాట్ హిమ్. అది తర్వాత అతనికి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ కొంచెం పర్వర్టెడ్ మైండ్ లాగా కనిపిస్తున్నారు. ప్రీవియస్లీ కూడా అతనికి ఒక లాయర్తో గొడవ ఉండినప్పుడు ఒక హ్యూమన్ ఎక్స్క్రీటాకి ఒక బ్యాగ్లో పెట్టి అతని ఇంటికి మీద అక్కడ పంపించడానికి అలా అంటే హీ హ్యాజ్ అ ప్రీవియస్ హిస్టరీ ఆల్సో. ఇది ప్రజెంట్ ఇష్యూలో ఏంటంటే అతనికి అక్కడ ఊరు పక్కన ఒక 2-3తో కొంచెం ఇది కెనాల్ గురించి ఒక డిస్ప్యూట్ ఉంది. అది దీంట్లో అది నేబర్తో ఒక ఇక్కడ టెంపుల్లో పనిచేసిన వాడు ఒక ప్రీస్ట్ అక్కడ వచ్చి పూజ చేస్తారు. అది చూసి అతని నుంచి కొంచెం రివెంజ్ భావనతో అక్కడ వెళ్ళి హీ హ్యాస్ డిస్ట్రాయిడ్ దట్ శివలింగం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.